కోకుండా చాలా స్మూత్గా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయేలా రాగి ముద్దని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు కూడా పర్ఫెక్ట్ రాగి ముద్దని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో చూస్తున్నారు కదా ఎంత చక్కగా ప్రిపేర్ చేసుకున్నారో. ఇది మా అమ్మమ్మ చెప్పిన కొలతలు. అంతేకాకుండా మళ్ళీ వాటర్ పోసుకోకుండా ఎక్కడ ఉండలు ఫామ్ కాకోకుండా పర్ఫెక్ట్గా చూపిస్తాను. వీడియో అయితే చూసేయండి. ముందుగా నేను ఇక్కడ 1 కప్పు దాకా రైస్ కడిగి పెట్టుకున్నాను. అదే కప్పుతో 6 కప్పుల దాకా నీళ్లు పోసి పెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే అన్నం అనేది మెత్తగా ఉడుకుతుంది. అంతేకాకుండా రాగి ముద్ద చాలా సాఫ్ట్గా వస్తుంది. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ దాకా రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. సో స్టవ్ ఆన్ చేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ప్లేట్ అనేది కొంచెం ఓపెన్ చేసి పెడితే ఎక్కడ అనేది ఎసరు కింద పడిపోకుండా పర్ఫెక్ట్గా అనేది కుక్ అవుతుంది. చూడండి, అన్నము ఇలా పట్టుకొని చూస్తే ఎక్కడ అనేది మెతుకు తగలుకోకుండా ఉండాలి. అప్పుడు మనకి అన్నం అనేది రాగి ముద్ద అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అన్నాన్ని అనేది మెత్తగా ఉడికించుకోవాలి.